మధ్యప్రదేశ్ రాష్ట్రం నీమచ్ జిల్లా రాన్పూర్ గ్రామంలో 2026 ఫిబ్రవరి 2న జరిగిన అంగన్వాడీ కంచన్బాయి మేఘ్వాల్ గారి సాహసం మరియు త్యాగాన్ని గౌరవంగా ఇన్స్పిరేషనల్గా పంచుకుంటున్నాం. 20 మంది పిల్లలని కాపాడి మృత్యువును తను స్వీకరించిన అమరవీరురాలు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నీమచ్ జిల్లాలోని రాన్పూర్ గ్రామం నుండి వెలుగులోకి వచ్చిన ఒక అత్యంత విషాదకరమైన, అదే సమయంలో ఒళ్ళు గగుర్పొడిచే సాహసగాథ ఇది. కేవలం తన విధిని నిర్వహించడమే కాకుండా 20 మంది పసిప్రాణాల కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన ఒక నిజమైన హీరో కంచన్బాయి మేఘ్వాల్ కథను ఈ రోజు మనం తెలుసుకుందాం. అసలేం జరిగింది? ది ఇన్సిడెంట్. ఆ రోజు అంగన్వాడీ కేంద్రంలో ఎప్పటిలాగే పిల్లల సందడి నెలకొంది. సుమారు 20 మంది చిన్నారులు అక్కడ ఆడుకుంటున్నారు. అయితే ఊహించని విధంగా ఒక్కసారిగా వందలాది వేలాది తేనెటీగలు, హనీబీస్ అంగన్వాడీ కేంద్రంపై దాడి చేశాయి. అక్కడ ఉన్నది చిన్నపిల్లలు. ఆ తేనెటీగల దాడి నుండి తప్పించుకోవడం వారికి అసాధ్యం. ఆ సమయంలో కంచన్బాయి భయపడి పారిపోయి ఉంటే తన ప్రాణాలను తను కాపాడుకోగలిగేది. కాని ఆమె అలా చేయలేదు. కంచన్బాయి చేసిన సాహసం, పిల్లలను కాపాడటమే లక్ష్యంగా ఆమె తన ప్రాణాలకు తెగించింది. అక్కడ ఉన్న తార్పాలిన్ మరియు దరి మ్యాట్లను తీసుకుని పిల్లలందరినీ వాటి కింద దాచిపెట్టి తాను పైన కవచంలా నిలబడింది. వేలాది తేనెటీగలు ఆమె శరీరాన్ని చుట్టుముట్టాయి, వేల సంఖ్యలో కుట్టాయి. ఆ భయంకరమైన నొప్పిని భరిస్తూ కూడా ఆమె పిల్లలపై ఉన్న కవచాన్ని వదల్లేదు. పిల్లలకు చిన్న గాయం కూడా కాకుండా కంచన్బాయి కాపాడగలిగింది. కాని ఆ వేలాది తేనెటీగల విషాన్ని ఆమె శరీరం తట్టుకోలేకపోయింది. తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె వీరమరణం పొందింది. నిజమైన హీరోలు కేవలం సినిమాల్లోనే ఉండరు, మన మధ్యే ఉంటారు అనడానికి కంచన్బాయి ఒక నిలువెత్తు నిదర్శనం. ఆమె కుటుంబ పరిస్థితి. కంచన్బాయి మరణం ఆ గ్రామానికి పెద్ద తీరని లోటు. అయితే ఆమె కుటుంబం ఇప్పుడు అత్యంత దయనీయ స్థితిలో ఉంది. ఆమె భర్త పక్షవాతం, పారలైసిస్ బారిన పడి మంచానికే పరిమితమయ్యారు. ఆమెకు 3 చిన్నపిల్లలు ఉన్నారు. ఇన్నాళ్లు ఆ ఇంటికి కంచన్బాయి ఒక్కతే ఆధారంగా ఉండేది. తన కుటుంబం గురించి ఆలోచించకుండా ఇతరుల బిడ్డల కోసం ప్రాణత్యాగం చేసిన ఈ మహా తల్లికి మనందరం సెల్యూట్ చేయాల్సిందే. ప్రభుత్వం అందించిన సహాయం. కంచన్బాయి మరణం పట్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరియు స్థానిక యంత్రాంగం తక్షణమే స్పందించాయి. ఆర్థిక సహాయం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ఇండియన్ రూపీ 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం మంజూరు చేసింది. కుటుంబానికి భరోసా. జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఆమె గ్రామాన్ని సందర్శించి పక్షవాతంతో ఉన్న ఆమె భర్తకు మెరుగైన వైద్యం అందిస్తామని మరియు ఆమె 3 పిల్లల చదువు బాధ్యతలను ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చారు.